అవునమ్మా, నేను కూడా గణేష్ పెళ్ళికి రావాలని అనుకుంటున్నాను. చూద్దాం, ఎందుకంటే అప్పుడు పరిస్థితిని బట్టి వస్తాను. ఆ సమయంలో నా భర్తకి సెలవు దొరకాలి కదా. నేనొక్కదాన్నే రావాలంటే అసలు కుదరదు. అందుకే ఆలోచిస్తున్నాను. సరేమ్మా, చూద్దాంలే. ఇది కార్తిక్ గారు ఇల్లేనా అండి? తర్వాత కాల్ చేస్తాను. అవునండి, మీరెవరు? నేను కార్తిక్ ఫ్రెండ్ అండి. నా పేరు శంకర్. అవునా, నేను కార్తిక్ భార్యని. మరి శంకర్ అనే ఫ్రెండ్ ఉన్నాడని నాకెప్పుడు చెప్పలేదే? అవునా, నాకు చాలా రోజుల నుంచి ఫ్రెండ్ అండి. కార్తిక్ ఇంట్లో లేడా? ఉన్నారు, కానీ ఆయన నిద్రపోతున్నారు. మ్హూ. మీరు ఇక్కడే ఉండండి, నేనిప్పుడే వస్తాను. అలాగే. ఏమండి? ఏమండి? ఏంటి, మంచి నిద్రలో ఉన్నాను. కాసేపు ప్రశాంతంగా పడుకోవడానికి కూడా కుదరడం లేదు. ఏమండి, మీ ఫ్రెండ్ శంకర్ అని ఎవరో వచ్చారండి. బయట వెయిట్ చేస్తున్నారు. ఎవరు? శంకరా? ఉమ్, ఆ, సరే, వస్తాను. ఉమ్. రేయ్ హరీష్, నువ్వా? ఆ, శంకర్ అంటే వేరెవరో అనుకున్నాను. నువ్వేనా? అవునరా, నా పేరు నీకు హరీష్ అని మాత్రమే తెలుసు. కానీ నా పూర్తి పేరు హరీష్ శంకర్. అందుకే నన్ను అందరూ శంకర్ అని పిలుస్తారు. ఓ అవునా, మనం కలిసి చాలా సంవత్సరాలైంది కదా. లోపలికి రా, మాట్లాడుకుందాం. రా. ఏంట్రా, అసలు నువ్వెక్కడున్నావు? నీ గురించి మన ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. నీ నంబర్ కూడా ఎవరి దగ్గర లేదు. రేయ్, నేను ఫారిన్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక బాగా సెటిల్ అయిపోయాను. అలాగా? అవునరా, నాకు 3 నెలలు సెలవు దొరికింది. అందుకే ఫారిన్ నుంచి తిరిగి వచ్చాక మన ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. అలాగే నిన్ను కూడా కలిసి వెళ్దామని ఇలా వచ్చానురా. అలాగా? సరే ఆగు. గౌతమి, గౌతమి, ఆ, ఓసారి ఇలా రా. వస్తున్నానండి. చెప్పండి. గౌతమి, ఇతను నా ఫ్రెండ్ హరిశంకర్. నమస్కారం అండి. నమస్కారం. నువ్వు నాకు శంకర్ అని చెప్పినప్పుడు నేను ఎవరో అనుకున్నాను. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్. అవునండి. అవునా, సరే, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? ఇప్పుడేం వద్దండి, మేం కాసేపు మాట్లాడుకుంటాం. ఆ, సరే. హ్మ్. రేయ్, నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానురా. ఏంట్రా అదే? రేయ్, ఫారెన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు కొన్ని బాటిల్స్ తెచ్చానురా. ఇది ఫారెన్ సరుకు, బాగుంటుంది. ఇలాంటివి మనకిక్కడ దొరకవు. అవునా? రే, చూడ్డానికి చాలా బాగుందిరా. గురు, చూడ్డానికే కాదురా, ఒక పెగ్ వేసి చూడు, చాలా బాగుంటుంది. అలాగా? ఒరేయ్, నేను మాత్రమే తాగను, ఇద్దరం కలిసి తాగుదాం. సరేరా, నువ్వు చెప్పాక నేను కాదంటానా? అలాగే కానిద్దాం. సరే, ఆగు.
దీనికి సైడ్ డిష్ ఉంటే బాగుంటుంది కదా. అవును కదా, ఏం తీసుకుందాం? ఏదైనా పర్వాలేదు. గౌతమి, 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 ఏంటండి? 2 ఆమ్లెట్లు తీసుకొస్తావా? సరేనండి. తీసుకోరా. Cheers. Cheers. ఆమ్లెట్ తీసుకోరా. ఛ! ఇంతకు ముందు నా భర్త బయటికి వెళ్ళి బార్లో తాగొచ్చేవారు. ఇప్పుడు ఎవరో ఈ ఫ్రెండ్ వచ్చాడని చెప్పి ఇంట్లోనే తాగడం మొదలుపెట్టాడు. ఇంట్లో భార్య ఉందన్న ధ్యాస కూడా లేదు. ఈయనకిప్పుడు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? అయ్యో! సరేరా, నేను వెళ్ళొస్తాను. రేయ్, ఆగరా. నేను నా బైక్లో నిన్ను డ్రాప్ చేస్తాను. రే, నేను వెళ్తానురా. రేయ్, వస్తానురా. మొత్తం ఎక్కువైందా? లేదురా, వెళ్తాను. రేయ్, జాగ్రత్త రా. నేను స్టడీరా, స్టడీ. ఛ! ఏంటిది? ఇంట్లోనే తాగడం మొదలుపెట్టారు. అయ్యో! ఏం చెయ్యాలి? రే, ఆ రోజు మా ఇంటికి వచ్చి వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడే వస్తున్నావు కదా. అవునరా. అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారా. అలాగేరా. ఏమే, చిప్స్ తీసుకురా. తెస్తున్నానండి. తీసుకోరా. బాగుందా? బాగుందిరా.
భలే ఉందిరా. మ్మ్. తీసుకో. అయ్యో, ఏంటిది? ఆ రోజొచ్చి మా ఆయనతో కలిసి తాగి వెళ్ళారు. మళ్ళీ ఈరోజు కూడా వచ్చారు. వీళ్ళిద్దరికీ ఇదే పనిలా ఉంది. ఇలా ఇంట్లోనే కూర్చొని తాగితే ఎలా కుదురుతుంది? ఛ! ఇంకేంట్రా సంగతిలో? ఇంకేముంటారా, అక్కడ పని బాగానే మామూలే. సాగుతోందా? అంతా బానే ఉంది. సంతోషం రా. మీరా? మా ఆయన లేరండి, బయటికి వెళ్ళారు. ఓ అలాగా, మరి ఎప్పుడొస్తాడు? ఫోన్ చేశారా? కాల్ చేశాను కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. అవునా? ఆ? ఏంటినా మళ్ళీ బాటిల్తో వచ్చారు? ఈయన ఊరికి వదిలిపెట్టకూడదు. ఏంటండి మీరు? మీ వల్ల మా ఆయన ఇంట్లోనే తాగడం మొదలుపెట్టారు. ఇది వరకైతే మా ఆయన బయట బార్లో తాగొచ్చేవారు. ఇప్పుడు మీ వల్ల ఇంట్లోనే తాగడం మొదలుపెట్టారు. లేదండి, తనే వచ్చేటప్పుడు ఫారెన్ లిక్కర్ తీసుకురారా అని చెప్పాడు, అందుకే తీసుకొచ్చానండి. అది కాదండి, మీరు మా ఆయనకి ఫ్రెండ్ అని చెప్తున్నారు, కానీ మీ వల్ల మా ఆయన ప్రతిరోజు ఇంట్లోనే తాగుతున్నారు. సరే, ఇక నేను వెళ్తానండి. ఉమ్. రే మామా, హాయ్ రా. ఎక్కడికి వెళ్తున్నావురా? నాకు ముఖ్యమైన పనుంది, వెళ్తాన్రా. రేయ్, ఏంట్రా, ఎందుకురా వెళ్తున్నావు? రే, నా వల్ల నువ్వు ఇంట్లో తాగుతున్నావని నీ భార్య అంటోంది, అది నాకు బాధగా ఉంది. నేను వెళ్తాన్రా. రేయ్, నేను చెప్తాను రారా. రేయ్. పద లోపలికి వెళ్దాం. ఏయ్, ఏంటే నా ఫ్రెండ్తో ఎందుకు ఇలా చెప్తున్నావు? వాడు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాడు నా దగ్గరికి వస్తున్నాడు, మేము తాగుతున్నాం. మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి? రేయ్, నువ్వు నా భార్య ఏం చెప్పినా పట్టించుకోవద్దు. నువ్వు లోపలికి రారా. రే మామా, మ్, నేను రేపు ఫారిన్కి వెళ్ళిపోతున్నాను. మ్, మ్. మనిద్దరం కలిసి ఇలా సరదాగా మందు తాగడాన్ని జీవితంలో మర్చిపోలేనురా. మ్, మ్. సరేరా, నేను వస్తాను. జాగ్రత్తగా వెళ్ళరారా. హార్న్ వెళ్ళాక కాల్ చేయి. అలాగేరా.
ఏయ్, రావే. ఏంటండి ఇది? మీరు ప్రతిరోజు తాగుతున్నారు? ఇలా తాగొస్తే ఎలా అండి? ఏయ్, ఇంట్లో తాగకూడదు అంటున్నావు, అందుకే నేను బయట తాగొస్తున్నాను. వదలే, ఊరికే నాశపెడుతున్నా. మ్మ్. ఏంటండి మీరు? మీకెన్నిసార్లు చెప్పాలి? ఇంటికి తాగి రావద్దని చెప్తుంటే మీరు మళ్ళీ మళ్ళీ తాగొస్తున్నారు. అసలు ఇది మీ తప్పు కాదండి, మీ ఫ్రెండ్ నానాలి. ఆయన వచ్చిన రోజు నుంచి మీరు తాగడం మొదలు పెట్టేశారు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఏదో ఒక్కసారి తాగొచ్చేవారు, కానీ అతనొచ్చినప్పటి నుంచి మీరు ప్రతిరోజు తాగొస్తున్నారు. మీ ఫ్రెండ్ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయి 6 నెలలు అవుతోంది, కానీ మీరు మాత్రం రోజు తాగొస్తున్నారు. నేను ఏమనకుండా ఊరుకుంటున్నానని మీరు మీ ఇష్టం వచ్చినట్టు తాగొస్తున్నారు. ఇక నుంచి నేను ఊరుకోను. తాగింటికొచ్చారంటే నేను అసలు ఊరుకోను. కార్తీ, కార్తీ, ఓ మీరా? బాగున్నారా అండి? బావున్నానండి. కార్తీక్ ఎక్కడా? ఆఫీస్ నుండి ఇంకా రాలేదా? వచ్చే టైమే ఇంకా రాలేదు. ఆహా. ఏమండి? అయ్యో, జాగ్రత్తండి. రే కార్తీక్, ఏంట్రా ఇది? రండి. ఏమండి? ఏమండి? జాగ్రత్తండి, పడిపోతారు. నన్ను వదలమని చెప్పానా? రే జాగ్రత్తరా, పడిపోతావు. వదలమంటుంటా. కూర్చోండి. ఏంటండి వీడు ఇలా తాగొస్తున్నాడు? మత్తు మైకంలో నన్ను కూడా గుర్తుపట్టలేదు. వీడు ఎప్పటి నుండి ఇలా మారిపోయాడు? ఒక 6 నెలల క్రిందట అమెరికా నుంచి మా ఆయనకి తెలిసిన ఒక బాల్య స్నేహితుడొచ్చాడు. వస్తూ తరచూ ఒక బాటిల్ తీసుకొచ్చి ఇద్దరూ కలిసి ఇంట్లోనే తాగేవారు. అప్పట్నుంచి ఈయనిలా తాగే వస్తున్నారు. అయ్యో, అవునా? వినడానికే చాలా బాధగా ఉందండి. సరే, నేను వెళ్ళి ఇంకో రోజు వస్తానండి. కార్తీక్ ఉన్నాడా? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉంటాడని వచ్చాను. ఉన్నారండి, మీరు లోపలికి రండి. సరే. ఏమండి? మీ ఫ్రెండ్ వచ్చారు. రేయ్ అరుణ్, నువ్వా? రా కూర్చో. నేను వెళ్ళి తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. అలాగే. ఒరేయ్, 2 రోజుల క్రితం మీ ఇంటికి వచ్చాను. నువ్వేమో బాగా తాగేసి నన్ను కూడా గుర్తుపట్టలేదు. ఎందుకురా నీకు తాగడం అలవాటు? ఇలాగే రోజూ తాగొస్తున్నావంట?
మీ ఆవిడ నాతో చెప్పి చాలా బాధపడుతోంది. రే అదేం లేదురా. రేయ్, ఏంట్రా మావా, తాగడం మొదలుపెట్టావా? ఎప్పుడో పండగలకో పబ్బన్నాలకో తాగేవాడివి. అసలు ఎవడ్రా వాడు నీకీ తాగుడు అలవాటు నేర్పించిందే? ఎందుకురా ఇవన్నీ? దన్నం పెడతా, తాగుడు మానేరా. లేదురా, నేను కూడా తాగడం మానేయాలనే అనుకుంటున్నాను. కుదరడం లేదురా. నేను రోజు డ్యూటీ మిగుంచుకుని ఇంటికి వచ్చేటప్పుడు తాగకూడదనే అనుకుంటున్నాను. కానీ ఏదో విధంగా తాగి వస్తున్నానురా. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదురా. రే మావా, నువ్వు తాకూడదని నిర్ణయం తీసుకున్నావు కదా, అదే చాలు. ఇప్పుడు డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఉమ్, అక్కడికి వెళ్తే నీకు ట్రీట్మెంట్ చేస్తారు. దాని కారణంగా ఈ మత్తు నుండి నువ్వు దూరంగా వెళ్ళొచ్చు. నువ్వు సరే అంటే నేను నిన్నక్కడికి తీసుకెళ్తాను. నువ్వు తాగడం మానేరా. ఆరోగ్యానికి మద్యపానం హానికరం. ఆ, టీ తీసుకోరా. టీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. మీరైనా వారికి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పండి. మీలాంటి మంచి ఫ్రెండ్స్ ఉంటే ఆయన అలా తయారయ్యేవారే కాదు. ఒక అతనొచ్చి మా ఆయనకి తాగుడు అలవాటు చేసి వెళ్ళిపోయారు. కానీ మీరొచ్చి మా ఆయన తాగుడు అలవాటు నుంచి బయటికి తీసుకురావాలని అనుకుంటున్నారు. మీరు చాలా గొప్పవారండి. నాదే ఉందండి. నా ఫ్రెండ్ మంచిగా ఉంటే నాకు అదే చాలు. వీడు ఆరోగ్యంగా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. రే మావా, రేపు మనం పొద్దున్నే బయలుదేరి ఆ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వద్దాం, సరేనా? అలాగే రమ్మావా. చాలా థ్యాంక్స్ అండి. మీరు నాకెందుకు థ్యాంక్స్ చెప్పడం? నా ఫ్రెండ్ మంచి మార్గంలో వెళ్ళాలని నేను చెప్తున్నాను.